గాయస్, ఇవాళ నేను మన క్రియేటర్స్కి ఉపయోగపడే ఒక మంచి ఎక్స్టెన్షన్ చెప్తాను. సో అదేంటంటే వీడియో క్యూ అనమాట. సో వీడియో క్యూ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందో నేను చెప్తాను. సో మీరు యూజ్ చేసేది క్రోమ్ బ్రౌజర్ అయితే మీరు క్రోమ్లోకి వెళ్ళి ఈ విధంగా సెర్చ్ చేయండి. సో ఏంటంటే క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అని సెర్చ్ చేయండి ఈ విధంగా. సో ఓకేనా గాయస్, నేను యూజ్ చేసేది ఎడ్జ్ బ్రౌజర్ కాబట్టి నేనైతే ఎడ్జ్ని సెలెక్ట్ చేస్తున్నా. సో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ నేను యూజ్ చేస్తాను. సో ఈ విధంగా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నా. సో క్రోమ్కి అయితేనేమో క్రోమ్ వెబ్ స్టోర్ అని వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఈ విధంగా సెర్చ్ చేయండి, వీడియో క్యూ అని సెర్చ్ చేయండి. చేసి ఎంటర్ చేయండి. చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది మనకి. సో వీడియో క్యూ విజన్ ఫర్ యూట్యూబ్ అని ఇక్కడ గెట్ మీద క్లిక్ చేయండి. చేయగానే మనకైతే ఈ విధంగా యాడ్ ఎక్స్టెన్షన్ అని వస్తుంది. సో ఇక్కడ యాడ్ మీద సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేయగానే మనకైతే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాతకి మన బ్రౌజర్కి అయితే ఆటోమేటిక్గా ఇదైతే యాడ్ అయిపోతుంది. సో వన్స్ యాడ్ అయిన తర్వాతకి మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను చూపిస్తా చూడండి. సో మనకైతే డౌన్లోడ్ అయితే అవ్వడం జరిగింది. మనకి ఎడ్జ్ ఈ బ్రౌజర్కి అయితే యాడ్ అయిపోతుంది. సో వన్స్ ఇక్కడ యాడ్ అయిన తర్వాతకి ఈ విధంగా ఉంటుంది ఎక్స్టెన్షన్స్. దీన్ని మనం కావాలంటే పిన్ చేసుకోవచ్చు, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది. సో ఓకే గైస్, సో మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే సైన్ అప్ విత్ గూగుల్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి తోటి ఇక్కడ సైన్ ఇన్ అవ్వండి. ఓకేనా గైస్, మీ ఛానల్ మెయిల్ ఐడి ఉంటే దాంతో యాక్సెస్ ఇవ్వండి. సో ఇట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ ఛానల్ యొక్క డాష్ బోర్డ్ కానీ అనలిటిక్స్ కానీ సో ఇది మనకి మానిటర్ చేస్తుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే మనకైతే లోడింగ్ అవ్వడం జరుగుతుంది. సో చూసారు కదా, మనకైతే ఈ విధంగా వచ్చింది, రీడైరెక్ట్ టు యూట్యూబ్ అని వచ్చింది. సో ఇక్కడ ఏం చేయాలంటే సో గాయస్ ఒకసారి అయితే మీరు ఇక్కడ రిఫ్రెష్ చేయండి. సో వన్స్ రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ ఈ వీడియో క్యూ ఎక్స్టెన్షన్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఒక ఆప్షన్స్ లాగా చూపిస్తుంది. సో ఇక్కడ చూపించడం వల్ల ఏంటంటే మన ఛానల్ యొక్క అనలిటిక్స్ ఉంటాయి కదా, సో అది కూడా మనకి ఇక్కడ డైరెక్ట్గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ క్లిక్ చేసామనుకో మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మన గ్రాఫ్ అనమాట ఇది. సో చూసారు కదా, సో లాస్ట్ 12 months సో ఈ విధంగా లాస్ట్ 60 minutes లాస్ట్ 40 days ఎన్ని వ్యూస్ వచ్చినాయి. సో మన ఈ రేటింగ్ వ్యూస్ యొక్క రేటింగ్, దాంతోపాటు మినిట్స్ వాచ్ రేటింగ్, సో ఇది మొత్తం యావరేజ్ మినిట్స్ వ్యూ, ఇది మొత్తం మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో చూడండి ఇవి మొత్తం మనకి లోలో ఉన్నాయి. సో ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. సో ఇట్లా కిందకు వస్తే మనకి ఈ విధంగా కూడా వస్తుంది డైలీ కోడ్స్, ఇక్కడ కీవర్డ్ ఇన్స్పెక్టర్, కాంపిటీటర్స్, ట్రెండ్ అలర్ట్స్. సో ఈ విధంగా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇట్లా మనం అనలిటిక్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అనలిటిక్స్లో కూడా వెళ్ళామనుకోండి. సో మనకి ఈ అనలిటిక్స్తో పాటు మనకి ఈ అనలిటిక్స్ కూడా తోడవుతుంది కాబట్టి ఇంకొంచెం మనం ఎక్కువ ఛానల్ని గ్రోత్ చేసుకునేకి ఎక్స్ట్రా ఆప్షన్స్ అన్లాక్ చేసుకునేకి మనకైతే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ వీడియో క్యూ వల్ల మనం ఎస్ఈఓని ఎలా చేసుకోవాలి అండ్ మన యూట్యూబ్ వ్యూస్ని కానీ ర్యాంకింగ్ని కానీ సో ఎలా గ్రోత్ చేసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ని మిస్ అవ్వరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూడండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.